నమస్తే మేడం. ఏమ్మా బాగున్నా? వచ్చావా మేడం? ప్రాక్టీస్ చేసావా? చేశాను మేడం. సరే, మరి నెక్స్ట్ క్లాస్కి మనం కొంచెం జంట స్వరం చెప్తాను. అలాగే ఈసారి అలాగే మేడం. సగమైనా చెప్తాను అందులోను. అలాగే మేడం. ఫస్ట్ మళ్ళీ ఒకసారి సరళి స్వరం పాడదాం. అలాగే మేడం. సా పా సా పా సా సా పా పా సా 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 పా 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 సా. ఒకసారి సరళి స్వరం పాడదాం అమ్మా మళ్ళీ. అదే జంట స్వరంలో ఫస్ట్ స్వరం, సరళి స్వరం కాదు. అలాగే మేడం. సా సా కలిపి పాడమ్మా. సా సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రీ రీ సా సా. ఇంకొకసారి పాడండి. అలాగే. సా సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రీ రీ సా సా. ఇంకొకసారి మేడం. సా సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రీ రీ సా సా. ఇప్పుడు మీరు పుస్తకం తీసుకుని రెండోది చెప్తాను. అలాగే మేడం. రాసుకోండి. రెండో జంట స్వరం. సా సా రీ రీ సా సా రీ రీ గా 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 మా అమ్మ మా అమ్మ. అక్కడికి ఒక లేను. ఓకే. తర్వాత రీ 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 గా 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 మా అమ్మ మా అమ్మ పాప పాప. గా గా మూడో లేను. గా గా మా అమ్మ మా అమ్మ పాప పాప. దాదా దాదా మా అమ్మ మా అమ్మ పాప పాప. దాదా దాదా నీని నీని పాప పాప. మరొకలైనా మేడం? ఇప్పటికి మనకి ఒకటి ఎంతవరకు రాసావు ఇప్పుడు? పాప రాయాలి. పాప అంటే 4 లైన్లు అయిపోయింది, 5వ లైన్. పాప పాప దాదా దాదా నీని నీని సా 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 సా. అది ఆ సా పైది కదా. నెక్స్ట్ది మళ్ళీ సా పైది. సా సా నీని సా సా నీని దాదా దాదా పాప పాప. నీని నీని దాదా దాదా పాప పాప. మామ మామ దాదా దాదా పాప పాప. మామ మామ గాగ గాగ పాప పాప. మామ మామ గాగ గాగ రీరి రీరి మామ మామ గాగ గాగ రీరి రీరి సా సా. సా సా. ఇది
మనం చెప్పుకోబోయేది. ఓకే మేడం. ఇప్పుడు చెప్తాను. కనీసం సగం వరకైనా చెప్దాం. ఇది పెద్దది కదా, అలాగే. లైన్లు సగం వరకైనా చెప్దాం. అలాగే మేడం. సా 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 రీ 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 గా 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 మా 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 రీ 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 గా 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 మా 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 పా 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 పా. అది రెండో లైన్ అయిపోయింది. గా 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 మా 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 పా 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 దా 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 మా 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 పా 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 దా 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 నీ 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 పా 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 దా 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 నీ 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 సా 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 సా. అది అంతవరకు వస్తే ఓకే మేడం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అలాగే మేడం. ఇంతవరకు మళ్ళీ చెప్తాను ఒకసారి. ఓకే మేడం. సా సా రి మా రెండు చెప్పండి. రెండు చెప్పని చెప్తానమ్మా. అలాగే మేడం. సా 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 రీ 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 గా 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 సమగ పలుకు గా 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 మా 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 రీ 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 రీ. ఇప్పుడు ఇక్కడ దాటు స్వరం వచ్చింది. గమనించారా మీరు? ఓహో. సస రీరి గగ మామ. ఆహా. ఆ తర్వాత మామూలుగా జంట వెంటనే వచ్చేది పా కదా, ఆ. మా నుంచి మళ్ళీ తర్వాత రీకి వెళ్తున్నాం. ఓకే ఓకే. అర్థమైందండి? అర్థమైంది మేడం. అంటే ఆ దాటు అలవాటు అవుతుంది. ఓకే. ప్రాక్టీస్ అభ్యాసాని కోసం ఇవన్నీ రాసి మనిషికి వాళ్ళు పెట్టారు కదా పెద్దలు, మేడం. అందుకనమాట. ఓకే. ఇవి ఇలా వాళ్ళు తర్వాత ఇంకా కూడా మారుస్తారు కదా జంట స్వరాలు. ఇవి ఇలా అభ్యాసం అయిపోతాయి. అప్పుడు దాటు స్వరాలు మీకు ఈజీగా వస్తుంది. ఓహో. ఓకే మేడం. అది సస రీరి గగ మమ రీరి గగ మమ పాప పాప గగ మమ పాప గగ. అర్థమైందండి? పాప గగ. అక్కడి నుంచి ఆ స్వరం నుంచి మధ్యలో రెండు ఉండవు, దాటిస్తాం. అందుకే దాటు. అదే ఇందులో కూడా దాట్లు ఉంటాయి, కాకపోతే మెల్లిమెల్లిగా అలవాటు చేస్తాం. అది మళ్ళీ చెప్తా. సా సా రీ రీ సా సా రీ రీ గా గా మా మా గా 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 తప్పలుకున్నాం. నాతో కలిపి పడొస్తుంది. గా గా మా మా రీ రీ గా గా రీ రీ గా గా మా మా పా పా మా 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 మా. కాదమ్మా, రీ కలిపాడు వస్తుంది. రీ రీ గా గా మా 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 పా పా. అది తర్వాత గా గా మా మా గా గా మా మా పా పా దా దా పా
పా మా మా పా పా దా దా నీ నీ దా ధా నీ 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 పా పా దా దా పా పా దా ధా నీ నీ సా సా నీ నీ సా సా. అది అక్కడి వరకు చూడండి ముందు. అలాగే. ఆ తర్వాత అన్ని వరుసగా దిగుతాయి. అలాగే మేడం. ఓహో. సా సా ని ని ద ద ప ప ప ప ని ని ద ద ప ప మ మ ద ద మా నుంచి దాకి ఓకే. అట్లాగా వస్తాయి అన్నమాట. ఓకే. అలా తర్వాత మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. ఇది బాగా వచ్చేది మళ్ళీ నేను చెప్తాను, ఒకసారి వినండి. అలాగే అలాగే మేడం. పాడండి. సా సా రీ రీ సా సా రీ రీ గా గా మా మా గా గా మా మా రీ రే గా గా రీ రీ గా గా మా మా పా పా మా 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 పా తేడా వస్తుంది. పా రీ రీ గా గా రీ రీ గా గా మా మా అనండి. మా మా పా పా గా గా మా మా గా గా మా మా పా పా దా దా పా 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 దా దా మా మా పా పా మా మా పా పా దా దా నీ నీ దా ధా నీ నీ పా పా దా దా పా పా దా ధా నీ నీ సా సా నీ నీ సా సా. అది ఈసారి నాతో కలిపి పాడమ్మా. అలాగే. తాళం వేస్తావా? ఓకే మేడం. వెయ్యి. సా కలిపి పాడము. ఓకే. సా సా రీ రీ గా గా మా మా పా. అయ్యో తప్పు పాడానమ్మా, మళ్ళీ చేసి పాడదాం. సా సా రీ రీ గా గా మా మా రీ రీ గా గా మా మా పా పా గా గా మా మా పా పా దా దా మా మా పా పా దా దా నీ నీ పా పా దా దా నీ నీ సా సా. అది అర్థమైందండి? అర్థమైంది మేడం. అందుకని ఇంకొక మాట, మళ్ళీ ఇంకొక మాట నాతో కలిపి పాడండి. అలాగే మేడం. డౌట్ లేకుండా ఉంటుంది. అలాగే. సా 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 రీ రీ గా గా మా మా రీ రీ గా గా మా మా పా పా గా గా మా మా పా పా దా దా మా మా పా పా
బాగుందమ్మా, ఇలాగే ప్రాక్టీస్ చెయ్యి. అలాగే మేడం. కొంచెం కాన్ఫిడెంట్గా పాడు, పర్వాలేదు. అంటే ఏం లేదు, స్వరస్థానాలు బాగా మైండ్కి పడితే అవును మేడం. ఇంకా కళ్ళు మూసు మనం నిద్రలో పాడమన్నా కరెక్ట్గా పాడతాం. సాధనే కదా మేడం. సాధన ఇవి మైండ్కి పట్టేయాలి. అంటే నీ అంటే ఎలాగంటే వెంటనే మనం ఆ ప్లేస్కి రావాలి, ఆ శృతి పెట్టుకుంటే. అది సరి సా గా సా, అలాగే సరి స గ రే గ రే మ గ మ గ ప, అలాంటివన్నీ వస్తాయి. అందుకని ఏంటంటే మనం అవి టకీమని పాడగలిగి ఉండాలి, ఆ స్థానం తప్పకుండా. ఇవి మనసుకు పట్టేసుకునే వరకు అభ్యాసం చేయాలి. అలాగే మేడం. ఓకే మేడం. నెక్స్ట్ క్లాస్లో. నమస్తే మేడం. థ్యాంక్ యూ అమ్మా. సరే అమ్మా.